హాయ్ ఎవ్రీవన్. చాలామందికి తెలంగాణలో పవర్ బిల్స్ పే చేయడం ఎలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అలాంటి సందేహాలకు తావు పెట్టడానికి, అలాంటి సందేహాలకు చెక్ పెట్టడానికే ఇప్పుడు నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా పాయింట్ టు పాయింట్ చూడండి. స్కిప్ చేస్తే మీరు మధ్యలో కొన్ని స్టెప్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్కిప్ చేయకుండా పాయింట్ టు పాయింట్ చూడండి. మీ యొక్క సందేహాలు చిటికలో మీ యొక్క పవర్ బిల్ని పే చేయొచ్చు మీ యొక్క మొబైల్లోనే. సో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సమాచారం ఇతరులకు షేర్ చేయండి. వెంటనే ఇలాంటి సమాచారం పొందవచ్చు మీ మొబైల్లో సందేహాలు లేకుండా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ముందుగా TGSPDCL అని ప్లేస్టోర్ టైప్ చేయండి. మీరు సెకండ్ వచ్చే ఆప్షన్ ఎంచుకోండి. TGSPDCL సిటిజన్ యాప్ అని ఉంది, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఓపెన్ చేస్తుంటే ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే తీసుకొని స్కాన్ చేస్తూ ఉంటుంది. దీన్ని మీ కింద ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎంటర్ USC నెంబర్ చేయండి. తర్వాత ఏ విధంగా అయితే మీ పవర్ బిల్లు నేమ్ ఉంటుందో ఫుల్ నేమ్ అక్కడ ఎంటర్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత మీ అటాచ్డ్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత గెట్ OTP టైప్ చేయండి. ఒక OTP వస్తుంది, ఎంటర్ చేసి రిజిస్టర్ చేసేయండి. మీ మొబైల్కి ఒక OTP వస్తుంది, ఎంటర్ చేసి దాన్ని రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే పే బిల్ ఉంటుంది, తర్వాత బిల్ హిస్టరీ ఉంటుంది, తర్వాత అదర్ పేమెంట్స్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్స్ మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు. మీకు కిందగిన ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అదర్ పేమెంట్స్ మోడ్స్ కింద ఉంటుంది. కాకపోతే మీరు ఫస్ట్దే పే బిల్ అనే దగ్గర నొక్కండి. తర్వాత యారో మార్క్ ఉంది కదా రైట్ సైడ్, దాన్ని ప్రెస్ చేయండి. కింద ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఖచ్చితంగా ఈమెయిల్ అడ్రస్ నీడ్ అండి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అక్కడ ఇవ్వండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ టు పే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. టీ వ్యాలెంట్, సెకండ్ బిల్ డిస్క్, మూడోది పేటిఎం. 3 ఆప్షన్స్ వారు ఇక్కడ ఇచ్చారండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వ్యాలెంట్ వాళ్ళు అక్కడ ఉన్నవారైతే అక్కడ నుండి పే చేసుకోవచ్చు. లేదు జనరల్గా మనం UPI పేమెంట్స్, డెబిట్ కార్డ్, ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ నుండి చేయాలనుకుంటే బిల్ డిస్క్ ఆప్షన్ మీరు మిడిల్ది అయితే ఎంచుకోవాల్సి వస్తుంది. దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రాన్సాక్షన్ సర్వీస్ ఛార్జెస్ కూడా వాళ్ళు వేస్తున్నారండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు చేసినట్టయితే పర్ ట్రాన్సాక్షన్కి 2.35 పైసా. రూపీ డెబిట్ కార్డ్స్ అండ్ UPI నిల్, ఎలాంటి ఛార్జెస్ లేవు. క్రెడిట్ కార్డ్స్ అండ్ క్యాష్ కార్డ్స్, వ్యాలెట్స్తో అయితే 0.80% ఆఫ్ ద ట్రాన్సాక్షన్. విధంగా ప్లీజ్ వెయిట్ ఏ మూమెంట్ అని వస్తుందండి. మీరు పేమెంట్ అమౌంట్ ఎంతైతే పే చేయాలో అది ఇక్కడ చూపిస్తుంది మనకి. మీరు ఇక్కడ కింద క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్ కార్డ్స్ ఆర్ UPI. మీరు లాస్ట్ UPI అయితే ఎంచుకోండి. తర్వాత మేక్ ఏ పేమెంట్ అడుగుతుంది. తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్, దాన్ని మీరు ప్రెస్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడికి ఈ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ UPI ID. మీరు ఏదైతే UPI ID ఉందో ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్తో పాటు లాస్ట్ డిజిట్స్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. ఏ బ్యాంక్ అయితే SBI అయితే SBI NYN అలా @ ఉంటుంది కదా మొబైల్ నెంబర్తో పాటు, అది ఎంటర్ చేయండి. మేక్ ఏ పేమెంట్. లేదు అదర్ మొబైల్ నుండి చేయాలంటే కింద QR కోడ్ స్కాన్ చేసి కూడా మీరు వేరే మొబైల్ నుండి స్కాన్ చేస్తే అక్కడ నుండి డైరెక్ట్ పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, ఇక్కడ మీ యొక్క ఎంటర్ యువర్ UPI ID ఎంటర్ చేసి మేక్ ఏ పేమెంట్ చేయండి. ఇది డైరెక్ట్గా మీ UPI యాప్లోకి తీసుకెళ్తుంది. పైన పేమెంట్ రిక్వెస్ట్ అని వస్తుంది. డిస్క్లైన్ ఆర్ పే మీద ప్రెస్ చేయండి. పే మీద ప్రెస్ చేసింది డైరెక్ట్ మీ UPI యాప్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ డిస్క్లైన్ పే ఉంటుంది, పే నొక్కండి. కింద పే, మనం ఎంతైతే అమౌంట్ చేయాలో అంత పే మీకు చూపిస్తుంది. పే చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని మీకు వచ్చేస్తుందండి. డన్ కేసు కూడా షేర్ రిసిప్ట్ అని వ్యూ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇలా మీరు మీ యొక్క పవర్ బిల్ని పే చేయొచ్చండి.
మీకు ఇలాంటి డీటెయిల్స్ నచ్చినట్టయితే తప్పకుండా అందరికి షేర్ చేయండి. ఇలాంటి సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ వెంటనే పొందొచ్చు మీరు. థ్యాంక్ యూ.